అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు జూన్ 27 శని త్రయోదశి, శనివారం త్రయోదశి, శనేశ్వరుని యొక్క పుట్టుక కదా. అయితే ఎందుకంత విశేషం అంటే శని త్రయోదశి ఎప్పుడో వస్తూనే ఉంటుంది సంవత్సరంలో చాలా సార్లు, కానీ అనురాధ నక్షత్రంతో వచ్చింది. అనురాధ నక్షత్రం అన్నది శని భగవాను యొక్క జన్మ నక్షత్రం కాబట్టి శని భగవాను యొక్క జన్మ నక్షత్రము త్రయోదశి తిథి, అందులోను పరమేశ్వరుడు శని భగవాను యొక్క గురువుగారు అయినటువంటి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథి, ఇన్ని విశేషాంశాలతో కలిసి వచ్చాయి. అందులోనూ ఈ శని త్రయోదశి అన్నది ముఖ్యంగా 5 రాశుల వారికి మేలు చేకూర్చడానికి వచ్చింది. ఏ పరిహారాలు చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళగలిగే వాళ్ళు ఏం చేసుకోవాలి, వెళ్ళలేకపోతే ఏం చేసుకోవాలి, దీంట్లో ముఖ్యంగా 2 మంచి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు చదువుకోవాలి. ఆ మంత్ర జపం చేసుకోలేని వాళ్ళు కొన్ని నామాలు ఉన్నాయి. ఆ నామాలు కనీసం స్మరించుకున్నా చాలు ఆ దోషాల నుంచి బయటకు వచ్చేస్తారు. మరి ఆ 5 రాశుల వాళ్ళే చేసుకోవాలా పరిహారాలు అంటే కాదు. మొత్తం 27 నక్షత్రాలలో పుట్టిన వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ శని భగవానుని యొక్క అనుగ్రహం పొందేటటువంటి రోజు. ఆరోగ్యం సరిగా లేకపోయినా, లేకపోతే అప్పుల బాధలో కూరుకుపోయినా, తీవ్రమైనటువంటి మానసిక అశాంతితో ఉన్నా, శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అంటే ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా మనకి ఫలితం లేకపోతే ఈ శని త్రయోదశి నాడు చేసుకునేటటువంటి పరిహారాల వల్ల మనకి పూర్ణమైనటువంటి ఫలితం దక్కి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. మరి ఈ శని త్రయోదశి అన్నది ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేసేది కాదు. మనకి సూర్యోదయానికి శని త్రయోదశి తిథి ఉందో లేదో చూసుకోవాలి. సూర్యోదయానికి శని త్రయోదశి తిథి ఎప్పటి నుంచి మన త్రయోదశి మొదలైందో అప్పటి నుంచి చూసుకోవాలి. దాంట్లో కూడా కొన్ని అమృత ఘడియలు, కొన్ని మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. అందులోనూ త్రయోదశి ప్రదోషంతో కలిసి వచ్చినటువంటి సమయాలు కూడా ఉన్నాయి. ఆ సమయాలు, తిథి ఇవన్నీ కూడా మనం శుభ సమయాలు కూడా తెలుసుకుని ఆ సమయంలో కనుక మనం రెమెడీస్ కనుక చేసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి, అంటే చూడండి, గురి చూసి కొట్టాలి అంటారు. మనం టార్గెట్ని కొట్టాలి అంటే గురి చూసి కొట్టాలి. ఎలాగలా కొడితే టార్గెట్ రీచ్ అవ్వదు. అందుచేత ఒక శుభ సమయంలో గనక మనం పరిహారాలు చేసుకుంటే అవి ఖచ్చితంగా మనకి పూర్ణ ఫలితాన్ని ఇచ్చి తీరుతాయి. మామూలుగా శని భగవానులు అంటే అందరికీ భయమే, ఏదో చేసేస్తారని. కానీ కాదు. తల్లిదండ్రుల ప్రేమను తెలియచేసేది శని భగవానులే. మనకి ఎవరు మన వాళ్ళో ఎవరు కాని వాళ్ళో తెలియచేసేది శని భగవానులే. మనకి నీతిగా, న్యాయంగా, ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవానుడు కట్టుబడి ఉంటాడు. అంటే వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకి గురి చేయరు. గోచార రీత్యా శనిదేవుని యొక్క అశుభ దృష్టి ఉన్న వాళ్ళు ఏ పరిహారాలు చేయాలి, వాళ్ళు గనక ఆయన్ని భక్తితో కొలిస్తే వాళ్ళకి అన్ని రకాలుగా మంచి చేస్తారు శని భగవానులు. శనివారం రోజు త్రయోదశి కలిసి వచ్చినటువంటి ఈ రోజు, మరి శని భగవానులు ఎవరు? సూర్య భగవానునికి ఛాయాదేవికి పుట్టిన వాళ్ళు. ఆయనకి సోదరుడేమో యమధర్మరాజు, గోత్రం ఏమో కాశ్యపస గోత్రం, సోదరి యమునాదేవి, మిత్రులెవరు? హనుమాను, కాలభైరవ, గురువుగారు పరమేశ్వరుడు. అందుకని దగ్గరలో ఎవరైనా సరే ఆలయం ఉంటే శని భగవాను యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవాలి. అయితే అసలు ఆ రోజు ఉదయం ఎవరైతే ఒంటి నిండా తైలాభ్యంగన స్నానం, నల్ల నువ్వులతో ఒళ్ళంతా పట్టించి నల్ల నువ్వుల నూనె చక్కగా మనం స్నానం చేసే నీటిలో కాస్త సాల్ట్ వేసుకుని ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ యందు శని భగవానుడు ప్రీతి చెందుతాడు. నరఘోష, నరదృష్టి ఇలాంటివన్నీ కూడా పోతాయి. సాల్ట్ వేసుకుని స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అయితే అందరూ కూడా తలస్నానం చేయాలి. అభ్యంగన స్నానం, తలస్నానం చేయాలి. అంటే శనేశ్వరుని ఆలయానికి వెళ్ళాలి. ఒకవేళ శనేశ్వరుని ఆలయానికి వెళ్ళలేకపోతే శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించుకోవాలి, అర్చనలో ఉండాలి. ఒకవేళ అది కూడా కుదరదు అంటే హనుమాన్ ఆలయానికి వెళ్ళొచ్చు. అది కూడా కుదరదు అంటే కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళొచ్చు. అబ్బెబ్బే మాకు అసలు ఆలయానికి వెళ్ళడానికే సమయం కుదరదండి, మాకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వలన అంటారా? 2 ముఖ్యమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. మరి ఈ మంత్రాలు అందరూ చదువుకోవచ్చు అంటే అందరూ చదువుకోవచ్చు. మంత్రాలు చదువుకోవడానికి మాకు నోరు తిరగదండి అంటే శని భగవానుని యొక్క ముఖ్యమైనటువంటి నామాలు ఉన్నాయి. ఆ నామాలు తలుచుకున్నా చాలు వాళ్ళకి కాస్త ఉపశమనం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. మరి ముఖ్యమైనటువంటి 5 రాశుల వాళ్ళు చాలా ముఖ్యంగా చేసుకోవాలి ఈ పరిహారాలు. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు వీటన్నిటి నుంచి కూడా విముక్తి చేయవలసిందిగా శని భగవానునికి మొక్కుకుని మనం నియమాలు పాటించాలి. శనేశ్వరుని యొక్క ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేయడం కాదు, ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు దాన ధర్మాలు చేయాలి. మీరు ఆలయంలో శనేశ్వరునికి నల్ల నువ్వులతో అభిషేకం చేయడం మర్చిపోకూడదు. అలాగే నల్లటి వస్త్రం కూడా దానం చేయాలి. దానం చేయమన్నాం కదా అని చెప్పి నల్లటి వస్త్రం ఏదో చిన్న వస్త్రం పట్టుకెళ్ళడం కాదు. లుంగి పంచి కట్టుకోవడానికి ఎంత వస్త్రం అయితే అవసరం అవుతుందో అంత వస్త్రము ఖచ్చితంగా దానం చేసే తీరాలి.
అలా అయితేనే శని భగవానులు సంతృప్తి చెందుతారు. గుళ్ళోంచి బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భిక్షగాళ్ళకు, చేతులు సరిగ్గా లేని వాళ్ళకి, అలాగే పేదవాళ్ళకి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, ధనం రూపంలో కానీ, మీరు ఏ రూపంలో చేసినా కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి కనుక దానం చేసినట్లయితేనే శని భగవానుల వారు సంతృప్తి చెందుతారు. ఈ రోజు మీరు నీలం బట్టలు కానీ, నల్ల బట్టలు కానీ ఖచ్చితంగా ధరించవచ్చు. ఒకవేళ నల్ల బట్టలు ధరించడానికి మీకు కొంచెం మనసుకి ఇష్టం లేకపోతే నీలం రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అన్న శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు జపం చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు ఇంకొక 2 ముఖ్యమైనటువంటి మంత్రాలు కూడా చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. అక్కడ నవగ్రహాలు కనుక ఉన్నట్లయితే నవగ్రహం దగ్గర మీరు కాస్త ఇనప ప్రమిదిలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు ఒక్క ఒత్తిగా చేసి శని భగవానుని పాదాల దగ్గర దీపారాధన చేసుకోండి. కాస్త నువ్వులు శని భగవానుని పాదాల దగ్గర వెయ్యండి. దీపారాధనలో కూడా వెయ్యండి. చాలా విశేషమైనటువంటి ఫలితం. మీరు ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేస్తే 108 ప్రదక్షిణలు చేసినా చాలా మంచిది. లేకపోతే 9 చేయండి, 11 చేయండి. చాలా మంచిది. ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయండి. సాయంకాలం దాకా ఆ మర్నాడు పొద్దున్న దాకా ఉంది. అయితే శనివారం నాడు సాయంకాలం ప్రదోషం ఎప్పుడు ఉంది అంటే 7 గంటల నుంచి ప్రారంభమై 9:30 దాకా ప్రదోషం ఉంది. ప్రదోష సమయంలో శని భగవానుని దర్శనం చేసుకున్నాం. ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి శివ భగవానుని యొక్క దర్శనం చేసుకున్నా, వీలైతే మీ చేత్తోనే అభిషేకాలు చేసుకున్నా చాలా విశేషమైనటువంటి ఫలితం. ప్రత్యేకంగా చెరుకు రసంతో అభిషేకం చేసుకున్న, ఆవు పాలతో అభిషేకం చేసుకున్న, ఏమీ లేదండి మా దగ్గర అంటే కాస్త నీళ్లతో అభిషేకం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం. ఖచ్చితంగా శని భగవానునికి మాత్రం నల్ల నువ్వులతోనే లేకపోతే నల్ల నువ్వుల నూనెతోనే అభిషేకం చేయించండి. అప్పుడు మీకు ఉన్నటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. శనేశ్వరునికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. కోణస్థ, పింగళ, బభ్రు, కృషాణు, కొన్ని నామాలు కూడా ఉన్నాయి. ఆ నామాలు తలుచుకున్నా కూడా శని భగవానుని యొక్క ప్రీతి చెందుతుంది. లేకపోతే పిప్పలాదకృత శని స్తోత్రం అని చెప్పి చదువుకున్నా చాలు. అది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ పిప్పలాదకృత శని స్తోత్రాన్ని చదువుకుంటే అవన్నీ కూడా శనేశ్వరుని యొక్క నామాలే. కాబట్టి ఆ నామాల రూపంలో మీరు చదువుకున్నా కూడా శని భగవానుడు చాలా ప్రీతి చెందుతారు. అయితే రోజు ఖచ్చితంగా మద్యం జోలికి వెళ్ళకూడదు, మాంసం జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా ముట్టకూడదు. కేవలం సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవాలి. వీలైతే ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా శ్రేష్టం. మీరు ఏ పని చేస్తున్నా సరే మనసులో ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అన్న నామాన్ని చదువుకోండి. కాకులకు, కుక్కలకు చక్కగా మీరు భోజనం పెట్టండి. ఆవుకి గ్రాసం తినిపించండి. పశుపక్షాదులకి నీళ్లు, ఆహారాన్ని అందించండి. మూగజీవాలకి కనుక ఆహారాన్ని, నీటిని అందిస్తే శని భగవానులు తృప్తి చెందుతారు. వీలైతే కాకులకి బెల్లంతో చేసిన రొట్టెల్ని పెట్టండి. అలాగే వాటిని కాస్త నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా కనుక చేసి వేస్తే, ముఖ్యంగా 5 రాసుల వాళ్ళు ఎవరంటే మీన, కుంభ, సింహ, మేష, ధను రాశి వాళ్ళు. వీళ్ళు అలా గనక చేసినట్లయితే వాళ్ళకి చాలా మంచి రెమెడీ అనమాట. వాళ్ళకి ఈ శని భగవానుని యొక్క గోచార రీత్యా వచ్చేటటువంటి దోషం వల్ల బాధపడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, ఏ పనులైతే ఆగిపోతున్నాయో అవన్నీ కూడా జరిగిపోతాయి. అంత జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉండాలి. ఈ రోజు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయాలి, గురువులకి పాద నమస్కారం చేయాలి. ఎలాంటి పరిస్థితులలోనూ కూడా బాధ్యతలని, బంధాలని వదిలిపెట్టకూడదు. అంత గొప్ప రోజు. మంచి మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే కుంభ, మీన, మేష, సింహ, కన్య, ధను రాశి వాళ్ళు ఓం నీలవర్ణాయ శాంతాయ శం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని చదువుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఓం నీలవర్ణాయ శాంతాయ శం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకోండి. అలాగే ఈ మంత్రం
శని హోరలో గనక జపించుకున్నట్లయితే, శని హోర టైమింగ్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను, చూసుకోండి. శని హోరలో గనక జపించినట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం, మంచి ఫలితం వచ్చి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహము కనుక చేసుకున్నట్లయితే మనం అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. వీలైతే మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయించండి. మౌనంగా ఉంటూ మనసులోనే శని భగవానుని ఎక్కువగా తలుచుకుంటూ ఉండండి. ఎవ్వరితోటి గొడవ పడద్దు, వాదులాడద్దు. అలాగే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు చెయ్యొద్దు. అలాగే నూనె కానీ, ఇనప వస్తువులు కానీ, సాల్ట్ కానీ ఏ పరిస్థితుల్లోని శనివారం నాడు కొనద్దు. రోజు పూర్ణంగా ఉపవాసం చేస్తే చాలా మంచిది. చెప్పినటువంటి రెమెడీస్ లో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది చెయ్యండి. కానీ ఏదైతే చెయ్యకూడదు అని చెప్పామో అది ఎవ్వరూ కూడా చెయ్యొద్దు. ఒక సమస్త సుఖదా భవంతు.